రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పైన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న సంగతి మనకు తెలుసు. ఈ పాలసీ 5,00,000 కోట్ల రూపాయలు దండుకోవడానికి కుట్ర జరుగుతోంది పాలసీ పేరిట అన్నది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. కేటీఆర్, హరీష్ రావు తదితరులందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీన్ని మనం హిల్ట్ అంటున్నాము. హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. కానీ అసలు ఆ సమయంలో కేసీఆర్ హయాంలో జరిగిన ఇండస్ట్రీ ల్యాండ్ కన్వర్షన్స్ పైన ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలపైన ఇప్పుడు దృష్టి సారించింది. ఇప్పుడు ఇంతకుముందు ధరణి పేరిట జరిగిన భూభాగోతాలు చాలా వరకు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇండస్ట్రీ ల్యాండ్స్ అంటే పరిశ్రమలకు కేటాయించిన భూములకు సంబంధించిన కన్వర్షన్స్ వీటిపైన కూడా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా వాళ్లకు అవసరమైన విధంగా ఇండస్ట్రీస్ సంబంధించిన ల్యాండ్ కన్వర్షన్ చేసి పారేశారు. అండ్ ఇది ఏంటంటే సెలెక్టెడ్ వాళ్ళకే, అంటే అంతర్గతంగా ఎవరితోనైతే ఒప్పందాలు చేసుకుంటారో ఆ ఒప్పందాలు చేసుకున్న వారికి బెనిఫిట్ అయ్యే విధమైన కన్వర్షన్స్ చేశారు. పైగా ఈ ఇండస్ట్రీస్ ల్యాండ్ కన్వర్షన్స్ సంబంధించిన వ్యవహారంలో క్యాబినెట్ అనుమతి లేదు. మనందరికీ తెలుసు కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో తెలుసు. అంటే ఆ పరిపాలన గురించి ఎన్ని రోజులు మాట్లాడినా, ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా మనకు అది ఒడవని ముచ్చట. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని దందాలే. రైతు బంధు దగ్గర నుంచి మీకు ఈ ధరణి దగ్గర నుంచి ఏ స్కీమ్ను ముట్టుకున్న దందాలే. ఇప్పుడు ఇక ఇండస్ట్రీస్ సంబంధించిన ల్యాండ్ కన్వర్షన్స్ కొంతమంది కోసం చేశారు. ఇందులో పాలసీ లేదు, అండ్ క్యాబినెట్ అనుమతి లేదు, అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కావలసిన వారికి భూములను వాళ్ళు కన్వర్ట్ చేసేసారు. ఎవరు ఎక్కడ లబ్ధి పొందారు, ఎంత లబ్ధి పొందారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతోంది. బహుశా ఐ థింక్ త్వరలో జరిగే అసెంబ్లీ సెషన్స్, త్వరలో అంటే ఈ డిసెంబర్లో ఒకవేళ అసెంబ్లీ సెషన్స్ కనుక జరిగితే అందులో ఏమైనా బయటపెట్టే అవకాశం ఉందా, లేక ఈ వివరాలన్నింటినీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కానీ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్లతో కూడిన మంత్రుల బృందం ఈ వివరాలను బయటపెట్టే అవకాశం ఉందా అనేది ఇంకా పూర్తిగా తెలియవలసి ఉంది. అప్పుడు జరిగిన మొత్తం ఒప్పందాలు కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. హైరైజ్ బిల్డింగ్స్ ఏవైతున్నాయో వాటికి అనుమతులు కూడా ఇందులో భాగమే. మళ్ళీ తర్వాత బాలానగర్ ప్రాంతంలో ఒక మాజీ ఎమ్మెల్యేకు 8 ఎకరాలను కేటాయించేశారు. ఒక మాజీ ఎమ్మెల్యేకి 8 ఎకరాలు. ఉప్పల్లో మరొక మాజీ ఎమ్మెల్యేకు 4 ఎకరాలు ఇచ్చేశారు. హఫీజ్పేట ఏరియాలో ఇంకొక నాయకుడికి, అంటే బీఆర్ఎస్ నాయకుడికి 6 ఎకరాలు ఇచ్చారు. ఆరాంఘర్ కట్టేదాన్లో ఒక మంత్రి బినామీకి 5 ఎకరాలు, అట్లాగే మౌలాలీలో మరొక బినామీకి ఇంకొక 4 ఎకరాలు ఇచ్చారు. సో ఈ వివరాలన్నిటినీ కూడా సేకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. వివరాలన్నీ కూడా ఉన్నాయి, వీటిని బయట పెట్టడానికి సిద్ధమవుతోంది. అచ్చా, ఇప్పుడు దీని పాలసీ పేరేంటంటే హైదరాబాద్ గ్రిడ్ పాలసీ. హైదరాబాద్ గ్రిడ్ పాలసీ పేరుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలకమైన నాయకులు, ఆ సమయంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, లేకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ బినామీలు పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రియల్ ఏరియాల్లో భూ యజమానులతో ఒప్పందాలు చేసుకొని హై రైజ్డ్ బిల్డింగ్స్ నిర్మించడానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకొని వాళ్లకు అనుమతులు ఇచ్చి దానివల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. అండ్ ఈ దందాలో అంటే ఈ మొత్తం ల్యాండ్ స్కామ్, ఇది హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని ఏదైతే తీసుకొచ్చారో ఈ పాలసీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు వాళ్ళ బినామీలకు మాత్రమే మేలు చేకూర్చే స్కీమ్ ఇది.
ఈ స్కీమ్ కింద ఆ, ఎన్ని వేల ఎకరాలు కన్వర్షన్ అయ్యాయి, ఏ రకంగా దందాలు జరిగాయి, ఎవరెవరికి ఎన్ని వేల కోట్ల వందల కోట్లలో వాళ్లకు ఆదాయం వచ్చింది అనే దానికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పుడు రాబడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే గుట్టు చప్పుడు కాకుండా ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో పారిశ్రామిక వాడలు అక్కడ భూములకు ఫ్రీ హోల్డ్స్ రైట్స్ ఇచ్చింది. ఫ్రీ హోల్డ్స్ రైట్స్ ఇస్తూ జీవోలను జారీ చేసింది. అంటే ఫ్రీ హోల్డ్స్ రైట్స్ అంటే ఏంటంటే అక్కడ ఒక అంటే అది ఆల్మోస్ట్ మల్టీ యూజ్ ఏదైతే మనం చెప్తాం మల్టీ యూజ్గా వాడవచ్చు అని అంటున్నాము, దాని కిందకి వస్తుంది ఇది. అట్లాగే హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఎక్కువగా మనకు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి, వెస్ట్రన్ కారిడార్ అంటాం. దీంట్లో మాదాపూర్, కొండాపూర్ అండ్ కోకాపేట్, అమీన్పూర్, కూకట్పల్లి ఉన్నాయి. ఇదంతా కూడా మనం వెస్ట్రన్ కారిడార్ అంటాం. మిగతా ఏరియాల్లో కూడా ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలు అందుబాటులో లేవు వాస్తవానికి. ఇది ఐటీ సంస్థలు ఏర్పాటు చేయడానికి అందుబాటులో స్థలాలు లేవు. అందువల్ల ఏం చేశారంటే కోర్ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఐటీ పార్కులను ఏర్పాటు చేసే పేరుతో హైదరాబాద్ గ్రిడ్ పాలసీ, అంటే దీని ఏంటంటే గ్రోత్ ఇన్ డిస్పరేషన్, దీని స్కీమ్ పేరు. గ్రిడ్ అంటే గ్రోత్ ఫర్ ఇన్ డిసపరేషన్ అంటున్నాం, దీన్ని తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి అంటే ఆల్రెడీ అక్కడ కొనసాగుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలోకి తరలించడానికి అవకాశం కలిగింది. దీంతో ఆ ఖాళీ స్థలాల్లో ఐటీ కంపెనీలకు కావలసిన విధంగా నిర్మాణాలు చేయడంతో పాటు కమర్షియల్ కాంప్లెక్సెస్ అట్లాగే రెసిడెన్షియల్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేసుకునే విధమైన ఒక పాలసీని, ఒక విధానాన్ని అమలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన, క్లియరెన్స్ ఇచ్చిన కారణంగా ఇంకా పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యులు మొత్తం ఎక్కడికక్కడ భూములను దంచి పారేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా భూదందా చేయాలి అనుకుందాం. భూదందా చేయాలంటే దానికి మొత్తం ప్లానింగు, వ్యవహారం, తర్వాత ఎవరెవరికి దీంట్లో రాబడి రావాలి అండ్ ఎవరెవరికి ఆర్థికంగా ఎంత ప్రయోజనం లభించాలి, ఈ రకమైన స్కెచ్ వేసుకున్న తర్వాత వీళ్ళు దిగారు రంగంలోకి. మనం కనుక ఒకసారి 2014లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు ఆ 9.5 ఏళ్లలో కనుక మనం పరిశీలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ మెదక్ ఈ చుట్టుపక్కల ఒక 70-80 కిలోమీటర్ల రేడియస్లో మనం ఒకసారి గమనిస్తే ఎవరెవరు ఏ స్థాయిలో మరి భూములను దంచి పారేశారో, భూములను స్వాహా చేశారో అండ్ 100 కోట్ల విలువ చేసే భూములను కబళించారో, 100 కోట్ల రూపాయలను వాళ్ళు ఏ రకంగా అటువంటి సంపదను కూడబెట్టారో అవన్నీ కూడా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే అంటే ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రొవోక్ చేస్తూ వస్తున్నారు. ఎవరు? కేటీఆర్ అనే కంపెనీ. ఈ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల లూటీకి స్కెచ్ వేసిందనో, 5 లక్షల కోట్లు, మళ్ళీ 1 కాదు 2 కాదు, ఈ 5 లక్షల కోట్ల లూటీకి ఇటువంటి పాలసీని తీసుకొస్తోంది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని. ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్ను ప్రొవోక్ చేయడానికి ప్రారంభించారో గవర్నమెంట్ కూడా అసలు వీళ్ళ సంగతి ఏమో చూద్దామని ఇప్పుడు రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తుంది. ఈ మొత్తం వివరాలు బహుశా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వివరాలు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏ కేసుల కింద నమోదు అవుతాయి, ఏ కేసులు నమోదు అవుతాయి, ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఏమిటనేది మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.